balloons. స్టూడెంట్స్ ఎవరైనా చెప్పగలరా ఈ వీక్ స్పెషాలిటీ ఏంటో? అప్పుడు గోలు తన చెయ్యి పైకెత్తి మాట్లాడడం మొదలు పెడతాడు. సార్ నేను 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 సార్ నేను చెప్తాను, ఈ వీక్ ఫెస్టివల్ కలర్స్ హోలీ పండగ. అవును సార్, నేను కూడా దీని రిలేటెడే చెప్పాలనుకున్నా. ఇప్పుడు అందరూ పిల్లలు జాగ్రత్తగా వినండి. అందరికీ తెలిసిందేంటంటే హిరణ్యకశిపు వాళ్ళ చెల్లికి ఒక వరం ఉంది. తనకు అగ్గితో ఎలాంటి ప్రమాదం లేదని. అందుకే హోలికాకు ఆదేశించింది ఏంటంటే తను తన కుమారుడైన ప్రహ్లాదుని పట్టుకొని అగ్గిలో కూర్చోమన్నాడు. అలానే హోలిక మండుతున్న అగ్గిలో ప్రహ్లాదుని పట్టుకొని కూర్చుంది. పాపం హోలిక అయితే కాలిపోయింది. కానీ విష్ణు భక్తుడు ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. అందుకే హోలీ పండుగ సెలబ్రేట్ చేస్తాము. ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మనము ఒకరోజు ముందే హోలీ సెలబ్రేట్ చేస్తాము. అంటే రేపు మన స్కూల్లో హోలీ సెలబ్రేట్ చేస్తున్నాము. అయితే పిల్లలారా, రేపు స్కూల్లో రంగులతో హోలీ సెలబ్రేట్ చేద్దాం. బాయ్ బాయ్ సార్. బాయ్ సార్. పిల్లలు క్లాస్ నుండి బయటికి వెళ్తారు. లట్కే జట్కే అనే కుర్రాళ్ళు నడుచుకుంటూ స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటారు. వాళ్ళ ముందు ముందు పింకీ ఇంకా గోలు వెళ్తుంటారు. రేపు మంచి డ్రెస్ వేసుకుని రావద్దు గోలు, కలర్ అంటుకుంటుంది. పాత డ్రెస్ వేసుకుని రా. నువ్వు సరిగ్గా చెప్పావు పింకీ. కలర్స్ అంటుకున్న షర్ట్ ని ఉతకడంలో మమ్మీకి కష్టంగా ఉంటుంది. వీళ్ళ మాటలు విన్నా వెనకాల నడుచుకుంటూ వస్తున్న లట్కే జట్కేలో లట్కే ఇలా అంటాడు, పాత బట్టలు ఎందుకు, ఏమైనా చిరిగిపోయిన బట్టలు వేసుకురా గుల్గులే. అర్థమైందా? చిరిగిపోయిన బట్టలను బిచ్చగాడు కూడా వేసుకుంటాడు బ్రో. వాళ్ళ మాటలు విన్న గోలుకి కోపం వస్తుంది. చూడండి లట్కా జట్కా, మీ ఇద్దరి పైన నేను టీచర్ కి కంప్లైంట్ చేస్తాను. హోయ్ గుల్గులే, ఏయ్ గుల్గులే. ఇద్దరు నవ్వుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. లట్కా బలూన్ లో కొంచెం కలర్ ని వేసి నీటి కుళాయి ముందు పెట్టి నీళ్ళని నింపుతుంటాడు. అప్పుడు ఎదురుగా తన ఫ్రెండ్ జట్కా వస్తాడు. ఇన్ని కలర్లు నింపిన బలూన్ల మనం ఎవరి మీద విసిరేస్తాము? మన శత్రువుల మీద. మన శత్రువులెవరు? పింకీ, గోలు. లిస్ట్ చాలా పెద్దగా ఉందిలే జట్కా. వీళ్ళిద్దరూ దారిలో వెళ్తున్న వాళ్లపై రంగును నింపి ఉన్న బెలూన్స్ ని విసిరి నవ్వుకుంటుంటారు. ఎంతవరకంటే దారిలో పడుకున్న కుక్కల్ని కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు. వీళ్ళని ఎవరైనా ఏమైనా అంటే వాళ్లపై బెలూన్స్ ని విసిరేసి ఇలా అంటారు, అది తప్పుగా అనుకోవద్దు హోలీ పండుగ, తప్పుగా అనుకోవద్దు హోలీ పండుగ. కానీ వీళ్ళు ఒక కుక్కపై బెలూన్ ని విసిరేస్తే అది వచ్చి పారిపోయేలా చేస్తుంది. అరే జట్కా, ఇక్కడ నుండి పారిపోదాము, ఈ కుక్కకి హోలీ పండగ అంటే తెలియదు. వాళ్ళిద్దరూ దాని నుండి భయంతో అక్కడ నుండి వేగంగా పారిపోతారు. ఎంతలా అంటే వాళ్ళు స్కూల్ లోపలికి వచ్చి స్కూల్ గేట్ ని క్లోజ్ చేసేంత వరకు. లట్కా జట్కా తిరిగి చూస్తే స్కూల్ లోపల రంగులే రంగులు కనిపిస్తాయి. పిల్లలు ఒకరికొకరు రంగులను అంటించుకుంటున్నారు. పింకీ గోలు బుగ్గకి రంగుని అంటిస్తుంది. అరే ఇదేంటి, కేవలం ఇలాంటి రంగు మాత్రమేనా? ఈ రంగు నీళ్ళతో కడిగిపోతుంది. డోంట్ వెరీ బ్రో, మనం ఉన్నాము కదా, ఈ బెలూన్స్ అన్నిటినీ మనం వేరు వేరుగా దాచిపెట్టాలి. ఒకే చోట పెడితే మనం దొరికిపోతాము. అందుకే వీళ్ళు వాళ్ళ పాకెట్ లో కొన్ని బెలూన్స్ ని పెట్టుకుంటారు, కొన్ని షర్ట్ లోపల పెట్టుకుని వెళ్తారు, ఇంకా డస్ట్బిన్ దగ్గర పెట్టిన బకెట్ లో కొన్ని పెట్టి దాన్ని మూసివేస్తారు. లట్కా జట్కా దాక్కుని స్కూల్లోని పిల్లలపై బెలూన్స్ ని విసురుతుంటారు. గోలుకి కూడా ఒక బెలూన్ తగలడం చూస్తుంది పింకీ. అప్పుడే పింకీ తలపై కూడా ఒక బెలూన్ వచ్చి తగులుతుంది. పింకీ తిరిగి చుట్టూ చూస్తుంది. తర్వాత పిల్లల వైపు కూడా చూస్తుంది. లట్కా జట్కా ఎక్కడా కనిపించడమే లేదు. నాకు అనిపిస్తుంది ఈ బెలూన్లని లట్కా జట్కాలే విసురుతున్నారని. అప్పుడే ఇంకో 2 బెలూన్లు వచ్చి వాళ్లపై పడుతాయి. ఇక్కడ లట్కా జట్కాతో అంటాడు, మనల్ని పింకీ పట్టుకోకముందే మనం వేరే లొకేషన్ కి వెళ్ళిపోవాలి. పింకీ స్కూల్ పార్కులో వాళ్ళని వెతుకుతుంది, కానీ వాళ్ళెక్కడా కనిపించరు. లట్కా జట్కా లట్టు సరు ఉన్న రూమ్ కిటికీ బయట వచ్చి నిల్చుంటారు. కిటికీ నుండి 2 బెలూన్లని లట్టు సర్ మీద విసురుతారు. బెలూన్స్ లట్టు సర్ తలకి తగులుతాయి. ఇంకా లట్టు సర్ తినడానికి తెచ్చుకున్న బర్గర్ మీద కూడా రంగు పడుతుంది. సర్ ఏమి అనకముందే ఆయన చెవిలో ఈ మాటలు వినిపిస్తాయి, తప్పగా అనుకోవద్దు హోలీ పండుగ, తప్పగా అనుకోవద్దు హోలీ పండుగ చేసుకో. ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతారు. తర్వాత దాక్కుని పిల్లలపై రంగులని విసురుతారు. బెలూన్స్ తగిలిన వెంటనే ఇద్దరు నవ్వుకుంటారు. కానీ ఒక బెలూన్ వెళ్లి గుడ్డి మేడంకి తగులుతుంది. ఆమె కూడా చుట్టూ చూస్తుంది.
ఎవరో రూల్ ని బ్రేక్ చేసి కాలాన్ని తెచ్చారు. ఈ విషయం లట్టు సార్ కి చెప్పాలి. తర్వాత దాక్కుని పిల్లలపై రంగులని విసురుతుంటారు. గోలుకి కూడా విసురుతూనే ఉంటారు. అప్పుడే పింకీ చూపు గోలు వైపు వస్తున్న ఒక బెలూన్ మీద పడుతుంది. అప్పుడు చూస్తుంది బలూన్ ఎక్కడుండో వస్తుందని. బ్రో, బెలూన్లు అయిపోయినాయి, పద తొందరగా వెళ్లి రీఫిల్ చేద్దాం. అక్కడ నుండి వాళ్ళు వెళ్తుండగా వెనకాలే మెల్లగా పింకీ కూడా వెళ్తుంది. బకెట్ లో నిండి ఉన్న బెలూన్స్ ని వాళ్ళ పాకెట్లలో పెట్టుకుంటుంటారు. మళ్ళీ వాళ్ళు ఇంకో బకెట్ నుండి కూడా బెలూన్స్ ని పెట్టుకుంటుండగా పింకీ వాళ్ళని చూస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని. ఇద్దరు నవ్వుకుంటూ వాష్రూమ్ లోకి వెళ్తారు. వాళ్ళని వెళ్లిపోవడం చూసిన పింకీ ఆ బకెట్ లో బెలూన్ స్టాక్ ని అక్కడి నుండి మాయం చేసేస్తుంది. ఇక్కడ వాష్రూమ్ లో లట్కా జట్కా లట్టు సార్ ని కలుస్తారు. ఎవరైతే ఫేస్ కి సబ్బును అంటించుకొని ఆ కలర్స్ ని తొలగించడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పుడే వాళ్ళిద్దరిని చూసి లట్టు సార్ అంటారు, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? సార్, అర్జెంట్ గా పోసుకోవాలి, తర్వాత మాట్లాడదాము. సరే వెళ్ళండి, కానీ మీరు కలర్స్ బెలూన్స్ విసురుతున్నట్లు ఎవరికైనా చూసారా? సార్, గోలు పింకీ దగ్గరే ఉన్నాయి బెలూన్స్. మా ఇద్దరికి కూడా వాళ్ళు విసిరారు బెలూన్స్ ని. ఇక్కడ పింకీ గోలుకి ఇంకా మిగతా పిల్లలకి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి అంటుంది, లట్కా జట్కా ఇప్పుడే వాష్రూమ్ కి వెళ్లారు. వీళ్ళిద్దరు దాక్కుని అందరికి బెలూన్స్ ని విసురుతున్నారు. మనం వీళ్ళకి తమాషా ఏంటో చూపించాలి. పిల్లలందరూ వాష్రూమ్ బయట దాక్కుని బెలూన్స్ తో నిల్చొని ఉంటారు. వాళ్ళకి ఎవరో వస్తున్నట్టు కాలి నడకల శబ్దం వినబడగానే అందరూ అలర్ట్ అవుతారు. పిల్లలందరూ రెడీ అవుతారు. బయటకి వచ్చిన వెంటనే అందరూ లట్టు సార్ మీద బెలూన్స్ ని విసురుతారు. వాళ్ళలో గుడ్డి మేడం కూడా ఉంటారు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు. లట్కా జట్కా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు, అరే బ్రో, ఒకవేళ మొహం కడుక్కున్న వెంటనే కలర్ వెళ్ళిపోతే? అరే, కలర్ ని వదిలించుకోవడానికి స్కూల్లో నీళ్లు కూడా ఉండాలి కదా. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందిలే. గుడ్డి మేడం లట్టు సార్ కి నిజమేంటో చెప్తుంది. అంటే ఇదంతా లట్కా జట్కా పని అన్నమాట. అవును సార్, లట్కా జట్కానే ఇదంతా చేశారు. వాళ్ళు అనవసరంగా నేను ఇంకా పింకీ చేస్తున్నామని మీతో అబద్ధం చెప్పారు సార్. నిజం ఏంటంటే వీళ్ళే మా అందరికి బెలూన్స్ తో కొడుతున్నారు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? అప్పుడే బయట నుండి పిల్లల అరుపులు వినిపిస్తాయి. అందరూ పరిగెత్తుకుంటూ బయటకొస్తారు. చూస్తే ఆ ఇద్దరు స్కూల్లోని ట్యాంకీకి వేలాడుతుంటారు. అరే, వీళ్ళు లట్కా జట్కాలు కదా, వీళ్ళు అక్కడేం చేస్తున్నారు? సార్, మమ్మల్ని కాపాడండి, మేము కింద పడిపోతాము. అరే, నేనేం చేయగలను, నా మైండ్ పని చేయట్లేదు. ఎవరైనా కాపాడండి మా లట్కా జట్కాని, ప్లీజ్ ఎవరైనా కాపాడండి. ఇక్కడ పింకీ ఎవరికి కనిపించకుండా ఒక చోటుకు వెళ్తుంది. ఆ తర్వాత వండర్ గర్ల్ రూపంలోకి మారుతుంది. ఇంకా ఎగురుతూ వెళ్లి వాళ్ళిద్దరిని కాపాడుతుంది. థ్యాంక్ యూ వండర్ గర్ల్. ఇంకా మేమెప్పుడు కెమికల్స్ ఉన్న రంగులతో హోలీ పండుగ చేసుకోము. ఆర్గానిక్ ఇంకా నేచురల్ కలర్స్ తోనే హోలీ పండుగ చేసుకుంటాము మేమెప్పుడు. వెరీ గుడ్ లట్కా. మీ అందరికి కూడా మా తరపున హ్యాపీ హోలీ. వండర్ గర్ల్ ఎగురుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందరూ వాష్రూమ్ లోకి ఎంటర్ అవుతారు. ఇంకా ట్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఎరుపు రంగు కలిపిన నీళ్లు వస్తాయి. ఇంకా లట్టు సార్ అరుస్తారు, లట్కా జట్కా. సార్, తప్పుగా అనుకోవద్దు, హోలీ.